ముందుగా పరిశుద్ధాత్మ దేవునికి హృదయపూర్వక వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అదే రీతిగా మన యొక్క రక్షణ కొరకు, మన యొక్క పాపముల కొరకు శిలువలో మరణించి తిరిగి లేచినటువంటి యేసయ్యకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అదే రీతిగా ఈ శుభ శుక్రవారాన్ని పురస్కరించుకొని వచ్చిన మీ అందరికీ కూడా శుభ శుక్రవార శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన కొరకు సిలువలో మరణించినటువంటి యేసయ్య సిలువలో పలికినటువంటి ఆ యొక్క తన చివరి మాటలను జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు ఎంతో కృప చూపించారు. మనందరినీ ఒక్కొక్కరిని ఒక్కొక్క పాత్రగా వాడుకొనుచున్నారు. అందరిని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది పాపులను రక్షించడానికి. ముఖ్యమైన తండ్రి యొద్ద ముఖ్యమైన ఆజ్ఞ పొందుకొని ఈ లోకానికి వచ్చింది పాపులను రక్షించడానికి. అదే క్రమంలో తన యందు విశ్వాసం ఉంచి నమ్మిక ఇచ్చిన వారికి రక్షణను, స్వస్థతను కూడా దయచేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నారు. అదే రీతిగా మరి మొదటి మాటలో చూసినట్లయితే క్షమాపణ అనే దాన్ని బట్టి మనం చూస్తున్నాం. ఒక క్రైస్తవునికి క్షమాపణ ఎంత ముఖ్యమో తెలుసుకొని ఉన్నాం. అదే రీతిగా ఇప్పుడు చూసినట్లయితే రెండవ మాటగా చూసినట్లయితే లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం. అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానన్నాడు. ఈ యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఇప్పుడు మన పాస్టర్ గారు చెప్పినట్లు దొంగలతో సమభాగం ఇవ్వాలని, ఆయన్ని దొంగగా ముద్రించాలని, యేసుక్రీస్తు ప్రభువుని అవహేళన చేయాలని ఆనాడు ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు వారు ప్రయత్నించారు. కానీ నిజంగా చూసినట్లయితే తండ్రి అయిన దేవుడు వారిని ఒక సాధనముగా, ఒక పాత్రగా